అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులకు, అలాగే వివిధ శాఖల అధికారులకు, మీడియా మిత్రులకు, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, ఈ గ్రామ పెద్దలకు, తల్లులకు, మహిళా సోదరీమణులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎన్నికలప్పుడు వస్తుంటాం, పోతుంటాం, మాటలు చెప్తుంటాం. అవి తర్వాత ఏ రూపంలో వారి కార్యరూపం దాల్చింది అనేటువంటి విషయంలో మళ్ళీ అప్పుడప్పుడు చర్చించుకోవడం అనేటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా శ్రీకొలను, ఈ ఏఎస్పేట మండలం శ్రీకొలను అనేటువంటిది నాకు 2009 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి వచ్చినప్పుడు ఏఎస్పేట మండలం గురించి పూర్తిగా అవగాహన వచ్చింది. శ్రీకొలను గురించి నాకు పూర్తిగా తెలుసు. శ్రీకొలంలో మాలకొండారెడ్డి గారని మా నాయనకి, మా సంజీవన్నకి సన్నిహితులుగా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో రాజకీయాలు కలిసి చేసేవాళ్ళు. తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడున్న పరిస్థితులు అయితే గుడికి బడికి కూడా రాజకీయాలని గురించి ఆలోచించే పరిస్థితులు వచ్చాయి. గంగమ్మని ఎవరైనా పూజిస్తారు. ఈ చెరువుకు నీళ్ళు తల్లి, గ్రామానికి దాహార్తి తీర్చు తల్లి అని. అట్లనే బడిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని ఉన్నత ఆశయాలతో ఆ సరస్వతీదేవి ఆ బిడ్డల్ని ఆశీర్వదించాలని అందరం కోరుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని సందర్భాల్లో దిగజారుడు రాజకీయాలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ దిగజారుడు రాజకీయాల వల్ల గుడి, బడి, పంచాయతీ కార్యాలయం 3 ఒకటే అయిపోయింది. వీటికి ఏమీ వేరే ప్రత్యేకత లేదు, ప్రాధాన్యత లేదు, అంతా ఒకటే. మరి ఇలా ఉన్నప్పుడు ఈ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేటువంటిది అందరికీ సంకల్పం ఉన్న ఆ సంకల్పాన్ని కొన్ని సందర్భాల్లోనే నెరవేర్చగలం. అభివృద్ధిలో అందరూ పాల్గొనండి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరిష్టం వాళ్ళది, తప్పులేదు. ఇవాళ ఈ శ్రీకొలంలో నాకేమి ఎక్కువ ఓట్లు రాలేదు. మొన్న ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తక్కువే వచ్చాయి. అయినా ఇవాళ లక్షలాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ గ్రామానికి తీసుకొస్తున్నామంటే మీ పట్ల ఉన్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ, నాడు ఎన్నికల్లో మీ ముందు ఇచ్చిన వాగ్దానాలు, మీ దగ్గర చేసినటువంటి ప్రమాణాలు, వాటన్నిటినీ గుర్తు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక్కసారి పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అనేటువంటిది అందరి అభిప్రాయం, అందరి కోరిక. ఎప్పుడు కూడా అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి దానిలో రాజకీయాలకు ప్రాధాన్యత లేదు.